హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. బంగాళాఖాతంలో వాయుగుండం రేపు తీరం దాటే సమయంలో భారీ వర్షాలు అనేది కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి రేపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భూపాల్పల్లి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్. ఆదిలాబాద్, హనుమకొండ, వరంగల్, కామారెడ్డి, ఖమ్మం, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక భూపాలపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొనడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. కోనసీమ ప్రాంతంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారుగా ముసురు వర్షంపాటి చిన్న చినుకులు, జల్లులు లాంటి వర్షాలు అనేది కూడా పడతాయి. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మృత్యుకారుల చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ హెచ్చరించారు. ఇక మరింత వేగంగా ఈ వర్షం అనేది కూడా పుంజుకుంటుందని, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా బయట రాకుండా ఏదైనా అత్యవసరమైనప్పుడు మాత్రమే బయటకు రావాలని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు అనేది కూడా కురుస్తాయని, అందుకోసమే ప్రజలు మాటిమాటికి బయటకు రాకూడదని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయట అనేది కూడా వెళ్ళవలసి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా మీకు ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రమే ఇంటి నుంచి బయట రండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ 2-3 రోజుల్లో బయటకు రావాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేది కూడా కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకండి. ఏదైనా నిత్యవసరమైనప్పుడు మాత్రమే, అత్యవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయటకు అనేది కూడా ప్రజలు రావాలని, అనవసరంగా ఎవరు కూడా బయట తిరగొద్దని వాతావరణ శాఖ అల్పపీడన ప్రభావం ఎంతగానో తెలంగాణపై చూపిస్తుందని వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.